ఉమెన్స్ డే సందర్భంగా, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఈ విధంగా స్త్రీలందరూ కలిసి ఈ చిన్న ఫంక్షన్ లాగా చేసుకుంటుండగా దేవుడు ఇంకా దీవించాలి. హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ద ఉమెన్ హియర్. దేవుడు మనకి ఎంతో అవకాశాలు ఇస్తున్నాడు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, పరలోకన్న మా తండ్రి, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు తండ్రి, స్తోత్రం తండ్రి. ప్రభా నాయన ఈ దినం మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ప్రభా నైనా ఎంతోమందికి లేని భాగ్యాన్ని మాకు ఇచ్చి ప్రభా నైనా నీ సన్నిలో గడుపుకునే భాగ్యాన్ని ఇస్తున్నావు తండ్రి. నైనా మమ్మల్ని ఎంతో పోషిస్తున్నావు, ఆదరిస్తున్నావు, సంరక్షిస్తున్నావు, కాపాడుతున్నావు తండ్రి. ప్రభా నైనా మా తప్పులు పాపాలు క్షమిస్తున్నావు తండ్రి. ప్రభా నీకు వందనాలు తండ్రి. ప్రభా ఈ పరిశుద్ధ ఆదివారం నాయన పునరుద్ధాన దినంగా నైనా ప్రభా నువ్వు మా కోసం నైనా శిలువ మరణం పొంది తిరిగి లేచిన దేవుడు తండ్రి. స్త్రీల ద్వారానే సువార్త అంతా కూడా ప్రభా ప్రపంచానికి ముందు తెలిసే రకంగా కూడా నువ్వు నైనా వాళ్ళని ప్రభా పంపించావు తండ్రి. ప్రభా ఆ విధంగా ఈరోజు నాయన స్త్రీలందరూ కలిసి ప్రభా నాయన ఈ విధంగా నేను ప్రభా నిన్ను మహింపరుచుకుంటుండగా ప్రభా నన్ను దీవించినైనా, ఇక్కడ ఆలయాన్ని దీవించినైనా, చర్చిని దీవించినైనా, పాస్టర్ గారిని దీవించినైనా, ప్రభా సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించినైనా ప్రభా నేనంత తండ్రి. ప్రభా వాక్యం బోధించేది నువ్వు తండ్రి. ప్రభా నైనా ఏకులు వెన్నికలేని వాళ్ళం తండ్రి. ప్రభా నాయన మమ్మల్ని బలపరిచినైనా, సిలువుచాటును బలపరిచి నైనా ప్రభా నువ్వు వాక్యం మానవుడి ద్వారా నువ్వు మాట్లాడుతండి. నైనా నువ్వు మాట్లాడితే బాగుంటుంది తండ్రి. ప్రభా అర్థమవుతుంది తండ్రి. ప్రభా తెలుసుకోగలుగుతాం తండ్రి. ప్రభా హెచ్చరిస్తావు తండ్రి. ప్రభా నడిపిస్తావు తండ్రి. ప్రభా నీవే నీ కృపతో మనం కాపాడమని వాక్యాన్ని నువ్వు మాకందరికీ తెలియజేయమని వేడుకొంచు ప్రభా. నైనా ఈ ఆరాధన అంతా కూడా ప్రభా నీకు మహిమకరంగా మాకు నైనా ఆశీర్వదకరంగా ఉండే రకంగా దీవించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు మనం లెంట్ డేస్లో ఉన్నాం కదా. లెంట్ డేస్ అందరికీ తెలుసు 40 days అని చెప్పి ప్లస్ 7 Sundays ఉంటాయి కదా. మనకి మొత్తం 47 days యాక్చువల్గా లెక్క కౌంట్ చేసుకుంటే, కానీ 40 days మాత్రం చెప్పుకుంటూ ఉంటాము. 7 days కౌంట్లోకి రావు. ఆ 7 days కూడా ఎవరు కౌంట్ చేసుకోరు అసలు. ఈ 7 days కూడా, ఈ 7 Sundays కూడా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. దాని ప్రకారం చర్చెస్లో బోధ కానీ లేకపోతే ఆరాధన కానీ జరుగుతూ ఉంటుంది, చెప్పుకుంటూ ఉంటారు. తెలుసుకున్న వాళ్ళందరూ కూడా దాని ప్రకారం ఫాలో అవుతూ ఉంటారు. ఫస్ట్ సండే వచ్చేసి ఇన్నోకాబిట్ అంటే కాలింగ్ అని చెప్పేసి. ఈరోజు ఇది మనకి ఫస్ట్ సండే. మొన్న థర్డ్తో మన వెన్స్డేతో బిగిన్ అయింది. ఈరోజు ఫస్ట్ సండే కాబట్టి ఇది కాలింగ్ సండే కింద లెక్క అనమాట. ఈరోజు ఇక్కడ స్త్రీల గురించి కూడా చెప్తున్నాం కాబట్టి స్త్రీలను దేవుడు సువార్త ప్రకటించడానికి పిలుస్తున్నాడు అని చెప్పేసి అనే దాని మీద మనం దీన్ని తీసుకోవచ్చు అనమాట. ఫస్ట్ సండే ఇన్నోకాబిట్ కాలింగ్, దానికి మీనింగ్ వచ్చి కాలింగ్ అని చెప్పేసి. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా March 8 నిన్న అయిపోయింది. యాక్చువల్గా మనకి నిన్న కుదరలేదు కాబట్టి ఈరోజు March 9న అది సెలబ్రేట్ చేసుకుంటున్నారు. March 8 ఇంటర్నేషనల్ ఉమెన్ డేగా జరుపుకుంటున్నాం అన్నమాట. కాబట్టి ఇక్కడ క్రైస్తవ స్త్రీల యొక్క ఇంపార్టెన్స్, సాధారణంగా అందరికీ స్త్రీలకు ఇంపార్టెన్స్ ఉంటుంది, కానీ మనం ఇక్కడ క్రిస్టియన్స్గా మనం ఇక్కడ చర్చిలో ఎదురవుతున్నాం కాబట్టి ఏ విధంగా మనము దీన్ని నడుపుకోవాలి, ఏ విధంగా స్త్రీల యొక్క రోల్ ఉంటుంది, దీని వెనక ఎవరుండాలి? పురుషులు ఉండాలి. ఒక స్త్రీలు వెళ్ళిపోతే పురుషులు ఒప్పుకోరు కదా. కాబట్టి ఎప్పుడు పురుషుల యొక్క సపోర్ట్ స్త్రీలకు ఉండాలి. స్త్రీలను వెనక నుంచి నడిపించే, ఇప్పుడు చూడండి జ్యోతి ఈరోజు నడిపిస్తుంది. తనకి అసలు చాలా పిరికిదని చెప్పాలి, మాట్లాడలేదు. అలాంటి తను ఈరోజు ఎంకరేజ్ చేసి ఈ విధంగా ఇక్కడ నిలబడి నడిపిస్తుందంటే నిజంగా దేవుని యొక్క కృప. వెనక నుంచి నరేష్ తన్ని ఎంకరేజ్ చేసి ఈ విధంగా లీడ్ చేసే రకంగా నడిపించడం నిజంగా చాలా మనం నేనైతే చాలా సంతోషిస్తున్నాను ఈ విధంగా. కాబట్టి ప్రతి స్త్రీ వెనక కూడా మనం ఏమంటారు, జనరల్గా ఉంటారు ప్రతి పురుషుడు వెనక ఒక స్త్రీ ఉందని చెప్తారు. అలాగే ప్రతి స్త్రీ వెనక కూడా ఒక పురుషుడు ఉంటాడు తప్పకుండా. వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, డిస్కరేజ్ చేయడానికి ఉంటారు. ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు కూడా అలా ఎంకరేజ్ చేయడానికి కూడా ఉంటారు. కాబట్టి కొన్ని మంచి కార్యాలన్నింటిలో కూడా ధైర్యంగా నడపడానికి పురుషులెంతో అవసరం స్త్రీలకి. ఇక్కడ ఒక్క స్త్రీలకే కాదు, పురుషులు కూడా కొన్ని విషయాలు వీళ్ళు ఏ విధంగా రాణించగలుగుతారు అనేటువంటి కూడా తెలుసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు చూడండి, దేవుడు మనిషి తన రూపంలో కదా మనల్ని ఏర్పరిచింది, మట్టి నుండి ఏర్పరిచాడు. ముందు మేలుని ఆదాముని ఏర్పరిచాడు, తర్వాత ఆదాము యొక్క ఎముక నుంచి స్త్రీని అవ్వని ఏర్పరిచాడు. ఇద్దరిని కూడా హెచ్చు తగ్గులు లేకుండా సమానంగా పెట్టి ఇద్దరిని కలిసి మీరు ఫలించండి అన్నాడు. అంతేగాని నువ్వు ఫలించు, నువ్వు ఊరుకో అని చెప్పేసి మగవాళ్ళని హెచ్చిస్తూ ఆడవాళ్ళని ఏమి కించపరచలేదు దేవుడు ఎక్కడ కూడా. ఇద్దరిని సమానంగా అన్ని లెవెల్లో కూడా సమానం దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తున్నట్టుగా ఇద్దరికి వ్యత్యాసాలు లేకుండా ఇద్దరిని కూడా
దీవించాడు అని చెప్పేసి మనకు తెలుస్తుంది అన్నమాట. కానీ స్త్రీ ఎక్కడి నుంచి తీయబడింది? పురుషుల యొక్క ఎముక నుండి తీయబడింది కాబట్టి, నరుడు నుంచి తీయబడింది కాబట్టి ఏమంటున్నారు? నారి అని చెప్పేసి అని పిలుస్తున్నారు అనమాట. అన్ని విషయాల్లో కూడా ఎక్కడా కూడా స్త్రీ పురుషుడి కన్నా డౌన్ కాదు, ఇది సమానమైనటువంటిది. కాబట్టి స్త్రీ కుటుంబంలో చూడండి, కుటుంబం నడవాలంటే, ఒక రథం నడవాలంటే ఏం కావాలి? 2 చక్రాలు కావాలి. 2 చక్రాలు సమానంగా ఉంటే ఒక చక్రం అయిపోతే ఇంకో చక్రం నడుస్తుందా? నడవలేదు కదా. అలాగే కుటుంబంలో కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా, స్త్రీ పురుషులు ఇద్దరు కూడా అంత ఇంపార్టెంట్. ఏ ఒక్కటి సరిగ్గా లేకపోయినా కానీ ఇంకో సరిగ్గా కుటుంబం అనేటువంటిది సరిగ్గా నడవలేదన్నమాట. అలాగే దేవుడు సృష్టించింది కూడా అంతే. స్త్రీ ఆదాముని ఒంటరిగా ఉంటే తను ఒంటరిగా ఉన్నాడు, సాటైన సహాయం కావాలని చెప్పి స్త్రీని ఏర్పరిచాడు. కాబట్టి స్త్రీ అక్కడ ఎంతో అవసరం. కాబట్టి ఇక్కడ స్త్రీ యొక్క విషయం గురించి మనం చూసినట్లయితే, ఇక్కడ మొట్టమొదటి మనం ఇప్పటికి కూడా పురుషాధిక్యం ఎక్కువగా ఉంటుంది. నీకేం తెలియదులే, నువ్వు బలహీనరాలే, నువ్వేంటి మాట్లాడేది అనేటువంటి పురుషులు చాలామందిని చూస్తూ ఉంటాం. ఎక్కువగా రాతి యుగం నుండి మనం హిస్టరీ తీసుకున్నట్లయితే, ఎక్కడో యుగం నుండి ఈ ఆడవాళ్ళని అణిచివేస్తూ మగవాళ్ళదే డామినేటింగ్గా ఉంటూ ఉండేది. కానీ తర్వాత కాబట్టి ఎప్పుడు కూడా ఈ పాపులేషన్ చాలా ఎక్కువగా ఉన్న రోజుల్లో చూస్తే సెకండ్ రేట్ ఆఫ్ సిటిజన్స్ కిందనే స్త్రీలు ఉన్నారు. ఇప్పుడు ఈక్వల్గా అనుకుంటున్నాం కానీ ఎక్కడ సెకండ్ రేట్ ఆఫ్ సిటిజన్స్ కింద స్త్రీలను మనం గుర్తించవచ్చు చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఈ ప్రపంచంలో 52% అంతా కూడా స్త్రీల సంఖ్య కనబడుతుంది. చూడండి, పాపులేషన్ కూడా ఎక్కువగా స్త్రీల సంఖ్య కనబడుతుంది, పురుషుల కన్నా స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉంటుందన్నమాట. అన్ని రంగాల్లో కూడా ఎక్కడ చూడండి, మనం ఇప్పుడు చూస్తున్నాం, ఎక్కడ చూసినా కూడా స్త్రీలు పోటీ పడుతూనే, ఎక్కడ నేను నీకేం తక్కువ అన్నట్టుగానే ఉద్యోగాల్లో కానీ ఎక్కడ కూడా అన్ని పనుల్లో కూడా పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువ చేస్తున్నారు అనుకోవచ్చు. కష్టాల్లో కానీ సుఖాల్లో కానీ అన్ని బాధలు కూడా భరించేది కూడా స్త్రీలే. కాబట్టి ఇలాగ ఉన్నప్పుడు ఎంత ఉన్నా కూడా డామినేటింగ్ అవుద్ది పురుషాధిక్యం. దాంతో ఈ 1908లో ఒక స్ట్రగుల్ లాంటిది తయారైంది. దాంతో ఏమైందంటే న్యూయార్క్లో దీని మీద యాజిటేషన్ జరిగి స్త్రీలకు మాకు స్వాతంత్రంగా ఉండాలి అని చెప్పేసి యాజిటేషన్ చేశారు. 1908వ సంవత్సరం న్యూయార్క్లో జరిగింది అది. దాని తర్వాత 1909వ సంవత్సరంలో నేను ఒక దినోత్సవంగా అంతర్జాతీయ దినోత్సవం కింద, స్త్రీల దినోత్సవం కింద ఒకటి ఏర్పరిచారనమాట. దాని తర్వాత నెక్స్ట్ దీనంతా చూసి ప్రభుత్వం ఏం చేసిందంటే 1975 మార్చి 8న ఉమెన్స్ డే కింద పెట్టారు, డిక్లేర్ చేశారు. ఇది చూడండి, నేషనల్లోనే స్త్రీలకు ఒక ఉమెన్స్ డే. అందరూ పురుషాధిక్యంతో పురుషులదే అన్నట్టుగా ఉండేటువంటి అప్పుడు వీళ్ళు స్త్రీలందరూ కూడా మేము అన్ని రంగాల్లోనూ చేస్తున్నాం కాబట్టి మాకు కూడా అన్నింటిలోనూ రైట్స్ ఉండాలి, మేము కూడా ఇట్లా సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు మార్చి 8న 1975లో ఇది మనకి ఇక్కడ ఉమెన్స్ డే కింద డిక్లేర్ చేశారు. అప్పటి నుంచి ఎప్పుడు కూడా ఉమెన్స్ డే అనేటువంటిది మార్చి 8 సెలబ్రేట్ అవుతూ ఉందన్నమాట. కాబట్టి చూడండి, స్త్రీ అంటేనే 1000 ఏనుగుల బలం అంటారు. అసలు మీకు అంతా తెలుసో లేదో, మా చిన్నప్పటి నుంచి అంటుంటుంది, ఎక్కడ పిరికితనంగా ఏడుస్తూ ఉంటే ఏడవకూడదు, ఆడవాళ్ళు అంటే 1000 ఏనుగుల బలం అని చెప్పేసి ధైర్యం చెప్తూ ఉంటారు. 1000 ఏనుగంటే ఇంత బలం ఉంది. అలాంటిది 1000 ఏనుగుల బలం అంటే చూడండి, స్త్రీకి అంతా ఆత్మస్థైర్యం. అంటే బలం అంటే శరీరంగా లావుగా అలా ఉండటం కాదు, ఆత్మీయంగా కానీ అన్ని రకాలుగా కానీ ధైర్యంగా ఉండాలని చెప్పేసి ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళంతా కూడా. కాబట్టి ఇప్పుడు అంటే ధైర్యశాలి అని చెప్పేసి వీరోచితంగా సాధించగలదు. అందుకే చూడండి, మనం చూస్తుంటే ప్రపంచంలో చూస్తే స్త్రీలు ఎంతమంది ఎన్ని రకాలుగా దేశాలే వెళ్తున్నారు కదా, ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇప్పుడు మన ప్రెసిడెంట్ లేడీయే కదా మనకి ఇండియాలో అయితే. అలా ఎక్కడ చూసినా కానీ స్త్రీలు పెద్ద పెద్ద రంగాల్లోనే ఉన్నారు. నేను చేయలేనేమో, ఈ దేశం ఇలా పరిపాలించలేనేమో అనుకొని ఎక్కడ లేదు. ఝాన్సీ లక్ష్మీబాయి దగ్గర చూసుకున్నట్లయితే ఎక్కడైనా కూడా స్త్రీలు రాణిస్తూనే ఉన్నారు, ధైర్యశీలిగానే ఉంటున్నారు అనమాట. అంతేకాకుండా ఆటల్లో కూడా చూడండి, మనకి ఎన్నో నేషనల్ అవార్డ్స్ తీసుకొచ్చినటువంటి స్త్రీలను మనం చూస్తూ ఉంటాము. కాబట్టి ఇక్కడ అప్పుడు ఈ ప్రత్యేక దినంగా చెప్తున్నప్పుడు మనం బయట ప్రపంచంలోనే కాదు, ఇంట్లోనే కాదు, దేవుడు మనల్ని ఏ విధంగా, స్త్రీని ఏ విధంగా దేవుడు చేయమంటున్నాడు అనేటువంటిది గమనిస్తుంటే, స్త్రీలు, క్రైస్తవ స్త్రీలు కుటుంబంలో ఏ విధంగా ఉండాలి, సంఘంలో ఏ విధంగా, క్రీస్తు మన చర్చిస్లో స్త్రీలు ఏ విధంగా ఉండాలి, అలాగే సంఘంలో ఏ విధంగా ఉండాలి, 3 రకాలుగా మనం రోల్స్ని చూడగలుగుతూ ఉంటాము.
ఒకటి తీసుకున్నట్లయితే మొట్టమొదటి స్త్రీలు కుటుంబంలో స్త్రీలు, క్రైస్తవ స్త్రీలు ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి కానీ చూసినట్లయితే స్త్రీ చాలా డెలికేట్గా ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉంటాము. తర్వాత కొద్ది బలహీనరాలు కూడా చెప్పాలంటే అని ఎలా చేస్తాం చూడండి. ఎంత బలహీనరాలినా జీతం లేని పని ఏంటంటే ఇంటి పని మొత్తం అంతా ఆడవాళ్ళు చేసేది జీతం లేని పని అని చెప్పాలి. మొత్తం మగవాళ్ళ కోపం రావచ్చు, కానీ రియల్ మాటలు ఒప్పుకోవాలి కదా. జీతం లేని పని ఎవరు చేస్తారంటే స్త్రీలు మొత్తం మీద కూడా. బలహీనటువంటి వాళ్ళైనా కానీ, ఎంత రోగం వచ్చినా కానీ, ఎంత బలహీనంగా ఉన్నా కానీ నేను చేయలేను అనేటువంటి మాట ఎక్కడ రాదు. తప్పకుండా స్త్రీలు ధైర్యంగా నిలబడి పని చేస్తూనే ఉంటారు కదా. కాబట్టి సమర్థవంతంగా అన్ని విషయాల్లో కూడా పిల్లల్ని పెంచడం కానీ, భర్తను చూసుకోవటం కానీ, ఇంటి విషయాల్లో కానీ అంత సమర్థవంతంగానే తను నడుపుతూ ఉంటుంది. ఇప్పుడు సామెతలు చూడండి, మనం 14వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనబడుతుంటుంది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 ఏం చేస్తుంది, తన చేతుల ద్వారా తన ఇల్లు పెరిగేసుకుంటుందని చెప్పుంటుంది. కాబట్టి ఇక్కడ మన జ్ఞానవంతురాలుగా గుణవతి అయినటువంటి స్త్రీ దొరుకుతారు. కాబట్టి స్త్రీ ఎప్పుడు కూడా గుణవతిగాను జ్ఞానవంతురాలుగా ఉండాలి. అలా ఉన్నప్పుడే కుటుంబం అంతా కూడా హ్యాపీగా ఉంటుంది, బయటికి వెళ్ళినా కూడా గౌరవప్రదంగా ఉంటుందన్నమాట. అంటే దేవుడు ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని స్త్రీకి ఇచ్చాడు. నువ్వు ఈ విధంగా గౌరవంగా ఉండాలని చెప్పిస్తున్నాడు. అంతేగాని ఎక్కువ ముచ్చట్లు పెట్టుకోవటం, ఆ విషయాలు ఈ విషయాలు అనుకోవటం, మనం బయట పబ్లిక్లో తిరగటం ఇలాంటివన్నీ కాదు దేవుడు చెప్పింది మనకి. మనం ఎక్కువగా దేవుని వాక్యాన్ని చదువుకుంటూ దేవునిలో ఎక్కువగా నిలబడుతూ ఆ వాక్యానుసారంగా మనం ఏ విధంగా నడవాలి, ఏ విధంగా ఉండాలి కుటుంబంలో అని చెప్పేసి దేవుడు మనకి ఇక్కడ స్త్రీకి ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడనమాట. కాబట్టి ఇక్కడ భర్తను కానీ పిల్లల్ని కానీ తను నడవకపోతే తనకేం వాక్యం తెలిపితే పిల్లల్ని ఎలా నడిపిస్తారు, భర్తను ఏ విధంగా నడిపిస్తారు, కుటుంబాన్ని ఏ విధంగా చెప్తారు, ఇతరులకు ఎగ్జాంపుల్గా ఎలా ఉంటారు. కాబట్టి తనెప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉంటూ దేవుడు తనకు జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానం ఇచ్చిన దాన్ని బట్టి తన కుటుంబాన్ని, తన బిడ్డల్ని కూడా దేవుళ్ళకి నడిపించే రకంగా ఉండాలన్నమాట. కానీ భక్తి లేని జీవితం అంటే ఏమవుతుందంటే ఈ లోకానుసారమైన జీవితం. చాలామంది స్త్రీలు చూస్తుంటాం, ఫ్రెండ్స్ అని చెప్పేసి ఎక్కువగా తిరగటాలు, తర్వాత టీవీలు చూసుకోవటాలు, తర్వాత ముచ్చట్లు చెప్పుకోవటాలు. మనం ఇక్కడ ఖాళీలు ఉండవు, కానీ ఇండియాలో ఇలాంటివన్నీ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా. కాబట్టి మనం అలాంటివన్నీ కూడా స్త్రీలు వదిలేసుకుని జాగ్రత్తగా దేవుళ్ళలోనే నడుచుకుంటూ తన కుటుంబాన్ని కట్టుకోవాలి. అంటే ముఖ్యంగా కావాల్సిన ఏంటి, మెయిన్ క్యారెక్టరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అని చెప్పేసి దేవుడు మనకి వీళ్ళకి స్త్రీలకి చెప్తున్నాడు అనమాట. ఇంకా జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని ఉంటుంది. ఇల్లు కడతాం అంటే ఇటుకరాలతో సిమెంట్తో అలా కడతాం కాదు. తన యొక్క జ్ఞానంతో, తన యొక్క దేవుని యందు భయభక్తులతో అక్కడ ఇంటిని, కుటుంబాన్ని, బిడ్డల్ని, భర్తని, తర్వాత మన చుట్టుపక్కల కూడా, మనకి ఇంటికి వచ్చే వాళ్ళకి కూడా మనం ఉంటే, ఇప్పుడు చూడండి మనకి ఇంట్లో ఇక్కడైతే మనకి పని వాళ్ళు ఉండరు, మన ఇండియాలో అయితే మన దగ్గర చుట్టూ మనకు పని వాళ్ళు కనబడుతూనే ఉంటారు. వాళ్ళతో మాట్లాడుతూ కూడా దేవుని వాక్యాలు చెప్తూ ఉండొచ్చు, వాళ్ళని మనం దేవుళ్ళలోకి నడిపించవచ్చు. ఆ విధంగా మనం ఎప్పుడూ కూడా మనం జ్ఞానంతో మనం ఇల్లు కట్టుకునే రకంగా ఉండాలి. అంతేగాని నాకెందుకులే వాళ్ళు చేస్తున్నారు, నేను దర్జాగా రాణిలాగా ఉన్నామని చెప్పేసి అనుకోవటం కాదు. మనం ఎప్పుడు కూడా 1000 కళ్ళతో మన చుట్టూ మన పిల్లలు ఎలా ఉన్నారు, భర్త ఎలా ఉన్నాడు, మన చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉన్నారు అనేటువంటిది ఎప్పుడు కూడా గమనించుకుంటూ ఉండాలి. అదే దేవుడు చెప్పేటువంటి విషయం అన్నమాట. కాబట్టి మనం చూడాల్సిన ఏంటి, విశ్వాసంతో ఉండాలి. చూడండి శారా ఏమైంది, విశ్వాసంతో అబ్రహాం భార్యగా ఉంది. అంటే అబ్రహాం ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళింది, విశ్వాసంతోనే ఉంది. దేవుడు చెప్పినాడు, వాళ్ళు వచ్చినప్పుడు, అతిథులు వచ్చినప్పుడు, దేవదూతలు వచ్చినప్పుడు కూడా నువ్వు వెళ్ళి ఇదిగో గబగబా ఇది వండు అనగానే, నేను ఇప్పుడు ఎక్కడ వండుతాను, నేనేం చేస్తాను, నువ్వు ఎక్కడికో ఏదైనా ఆర్డర్ తెప్పించి, ఈ రోజులు అయితే అలా చెప్తారు, ఆర్డర్ తెప్పించని చెప్పి అంటారు. కానీ ఆ రోజుల్లో అలాంటివి లేవు కాబట్టి వండమనగానే ఏం మాట్లాడకుండా చక్కగా అన్ని చేస్తుంది. మనకంత బైబిల్ అంతా తెలుసు కాబట్టి. అంటే విశ్వాసంతో తన భర్తకి ఒబీడియంట్గా ఉండి తన భర్త చెప్పినట్టుగా వినింది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు, దేవుడు విశ్వాసంతో భర్తకు విధేయురాలుగా ఉండమని చెప్తున్నారు శారా యొక్క జీవితం చూసినట్లయితే. తర్వాత ఎస్తేరును కానీ చూడండి, ఎస్తేరు ఒక కూతురులాగా ఉంది కదా మొర్దెకైకి. తను చెప్పే చాలా కష్టమైన పరిస్థితుల్లో నువ్వు ప్రార్థన చెయ్యి, నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పు, యూదులను రక్షించాల్సింది నువ్వే అంటే చేయలేదు. అసలు నిజంగా చెప్పాలంటే రాజు పిలవకుండా ఆ రోజుల్లో
తన భర్త అయినా తన దగ్గరికి వెళ్ళలేదు. కానీ ఏం చేసింది, మొత్తగా చెప్పినట్టుగా నేను చేస్తానని చెప్పి తన ప్రాణం ఏమైనా తీసేస్తాడని కూడా భయం లేకుండా తండ్రి చెప్పినట్టుగా వినింది. అంటే తల్లిదండ్రుల మాట వినాలి, విధేయత చూపించాలి అని చెప్పేసి మనకి ఎస్తేర్ దేవుని యందు భయభక్తి కలిగిన స్త్రీగాను తండ్రి మాట వినే రకంగా తను మనకి ఎగ్జాంపుల్గా కనబడుతుంది అనమాట. ఇంకా చూసినట్లయితే రూతును చూడండి. రూతు ఏమవుతుంది, తన భర్త చనిపోయాడు, అత్తను అయ్యమైతే వెళ్ళిపోతుంది. అత్తను వదిలేసేసి నాకెందుకు రెండో కోడలు ఏమైంది, వెళ్ళిపోయింది, నా లైఫ్ నేను చూసుకుంటాను. కానీ ఇక్కడ ఈ రూతు ఏం చేసింది, నువ్వు నీ దేవుడు నా దేవుడు అని చెప్పేసి అత్తనే తల్లి కింద అనుకుని చక్కగా అత్తను ఫాలో అవుతూ వచ్చింది. అంటే ఇక్కడ అత్తను హత్తుకుందనమాట, వదిలేకుండా. ఈ రోజుల్లో ఎంతమంది అత్తలను చూస్తున్నారు, కనీసం పలకరించట్లేదు, అలా ఉంటున్నారు అంతా కూడా. తండ్రి కొడుకు తల్లితో మాట్లాడితే ఏంటి మీ అమ్మతో మాట్లాడుతున్నావు అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు ఉంటూ ఉంటారు. కాబట్టి అలా కాకుండా దేవుడు ఏం చెప్తున్నారు, మనకి రూతుని ఎందుకు మనం బైబిల్ చదువుతున్నాం, రోజు అందరూ చదువుతుంటారు, అన్నీ వింటున్నారు, అన్నీ చేస్తున్నారు, ఎంతవరకు మనం చేస్తున్నాం అనేటువంటిది మనం పరీక్ష చేసుకోవాలి. ఇక్కడ రూతు ఏం చేసింది, అత్తని హద్దుకుంది. అత్తను హద్దుకోవటం అంటే అత్త దేవుడే, తను మోయాబిరాలు కదా, వేరే అన్ని దేవతలను పూజ చేసేసేది. కానీ వదిలేసి ఎక్కడికి వచ్చింది, ఈ అత్తతో పాటు బెత్లెహేమ్కి వచ్చింది. దేవుడు అత్త దేవుడే నా దేవుడు అనుకుంటా, నీ దేవుడే నా దేవుడు అనుకుంటూ ఆ దేవుడిని పూజించుకుంది. కాబట్టి ఎంత దీవించబడిందో కదా. ఆ విధంగా మనం ఈ రూతుని ఎగ్జాంపుల్గా తీసుకుని మన లైఫ్ని మనం లీడ్ చేసుకోవాలన్నమాట. ఇంకా చూసినట్లయితే మనం బేతనియాలో ఉన్నటువంటి మరియా అత్తను చూస్తూ ఉంటాం. వాళ్ళు యేసు ప్రభుని ఇన్వైట్ చేస్తారు వాళ్ళ ఇంటికి. ఎందుకని, వాళ్ళ తమ్ముడు రోగి అయి పడున్నాడు కదా, లాజరు రోగి అయి పడున్నాడు, నువ్వు వస్తే నా తమ్ముడు బతుకుతాడు అని చెప్పేసి వాళ్ళకి దేవుని యందు భయభక్తులు, దేవుని నమ్మకం, విశ్వాసం అనమాట. ఆ విధంగా మనం దేవుని వాళ్ళని దేవుడిని మన ఇంటికి ఆహ్వానించుకునే రకంగా మనం ఉండాలి. అంటే దేవుడు ఇప్పుడు మన దగ్గర రాకపోయినా మన దేవుడి సేవకులు వాళ్ళు ఉంటారు, మనం వచ్చి ప్రార్థన చేయించుకునే రకంగా ఉండాలి. ఆ విశ్వాసం మనలో ఉండాలన్నమాట. కాబట్టి మనం బేతనియా మరియా అత్తల్ని మనం ఒక ఎగ్జాంపుల్ కింద ఏ విధంగా వాళ్ళు ఈ యేసు ప్రభుని ఇంటికి ఆహ్వానించారో అదేవిధంగా మనం కూడా దేవుణ్ణి ఆహ్వానించే రకంగా స్త్రీలు ఉండాలన్నమాట. ఇంకా అంటే ఇప్పుడు స్త్రీలు అని చెప్తున్నా అంటే వెనక ఎవరు ఉండాలి తోడు, ఇవన్నీ చెయ్యాలంటే పురుషులు తప్పకుండా ఉండాలి. వాళ్ళకే కదా మాకెందుకులే అనుకోవద్దు, ఇదంతా కూడా వెనక నుంచి ఎంకరేజ్ చేస్తూ నడిపించాలి అంతా కూడా. తర్వాత ఇంకా చూసినట్లయితే రిబ్కా చూడండి, రిబ్కా ఇస్సాకు భార్య కదా. రిబ్కాకి ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడే దేవుడు ఏం చెప్తాడు, 2 జనరేషన్స్ నీళ్ళొచ్చి వస్తున్నారని చెప్తాడు కదా. మరి వాళ్ళిద్దరూ నిజంగా చెప్పాలంటే ఏశావు యాకోబు మోసగాడు, అన్ననే మోసం చేశాడు కదా. కానీ అదన్నీ తనకు తెలుసు. కానీ బాగా తల్లికి బాధే కదా, అలాగా కొడుకులు ఆ విధంగా ఉన్నట్టు మోసం చేసే కొడుకు పుడుతూ ఇవన్నీ కూడా చాలా బాధగానే ఉంటుంది. కానీ ఏం చేసింది, దేవుని మాట ప్రకారం ఒప్పుకుంది అవన్నీ కూడా. ఆ విధంగా వాళ్ళు వదిలేసి పెంచే రకంగానే చూసుకుంటూ వచ్చింది. అంటే దేవుని చిత్తం మీద ఆ విధంగా తను నడుచుకుందనమాట. ఈ విధంగా మనం స్త్రీలందరినీ కూడా ఎంతోమంది మనకి మొత్తం బైబిల్ అంతా కూడా చాలా చూస్తూ ఉంటాము. ఇంకా అసలు ఫస్ట్లోనే మనం చూసినట్లయితే ఎకోబెత్ ఎవరో తెలుసు కదా అందరికీ కూడా, మోషే తల్లి అని చెప్తూ ఉంటాము. మోషే తల్లిగా చూస్తే 3 సంతానం ఆవిడకి, అహరోను, తర్వాత మోషే, మిరియాం, 3 పిల్లలు. 3 పిల్లల్ని కూడా విడివిడిగా వేరేగా పెంచలేదు. 3 కూడా మంచి దేవుని యందు భయభక్తి గల బిడ్డలుగా పెరిగారు. అంటే మనం ఒకళ్ళే దేవుడిలో సేవ. ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారు, మా జ్యేష్ఠపుత్రుడే దేవుని సేవలో, మనకి ఇండియాలో అదొకటి ఉంటుంది, పాస్టర్లు వచ్చి వాళ్ళ పిల్లలు ఫస్ట్ జనరేషన్ ఫస్ట్ వాళ్ళే దేవునికి సమర్పించుకోవాలి అని చెప్పేసి. అంటే పాత నిబంధనలో ప్రథమ సంతానం ఇవ్వనుంది కాబట్టి అలా అనుకుండొచ్చేమో. కానీ అందరి పిల్లలు కూడా సమానం దేవుని దృష్టిలో. కాబట్టి అందరినీ కూడా ఇప్పుడు మిరియాం ఎకోబెతు ఏ విధంగా 3 పిల్లలు కూడా చక్కగా ప్రవక్తని కింద ఎలాగ చేశారు, దేవుడి సేవ పరిచయం చేశారు కదా, 3 పరిచయం చేశారు. కాబట్టి ఆ విధంగా తల్లిగా ఆ విధంగా పరిచయం చేసే రకంగా ఉండాలన్నమాట. ఇంకా చూడండి, అంటే ఏ విషయంలో కానీ తను పెంచే విషయంలో, కుటుంబాన్ని ప్రేమతో చూసే విషయంలో, అన్ని విషయాల్లో తన యొక్క జ్ఞానాన్ని, ఇప్పుడు మామూలుగా ఎలా ఉంటే చల్లి వాళ్ళు పెరుగుతున్నారు అలా కాకుండా జ్ఞానాన్ని ప్రదర్శించుకుంటూ ఉండాలన్నమాట.
ఇప్పుడు భోజనం పెట్టేటప్పుడు కూడా తల్లి ఎలా ఉంటుంది, కూర్చుని ఇంకా తిందాకు అని చెప్పేసి కొసరి బిడ్డ యొక్క క్షేమం చూసుకుంటూ పెడతారు. ఇప్పుడు మన పిల్లలు చూస్తుంటారు అక్కడ అందరూ కూడా ఎంటబడి తినిపిస్తూ ఉంటారు. అందుకని పిల్లల యొక్క ఆకలి తల్లి కడుపు పెరుగుతుంది అని చెప్తారు. కాబట్టి ఆ విధంగా అంత ప్రేమగా తల్లి అన్ని విషయాల్లో కూడా ఉంటుందన్నమాట. ఇంకా అంటే ఆవిడ ఇదంతా చెయ్యాలంటే ఏం కావాలి, ప్రేమ కావాలి. ఆ ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది, కుటుంబంలో భర్త దగ్గర నుంచి వస్తుంది. తర్వాత పిల్లలు కూడా నిర్లక్ష్యంగా చూసినట్లయితే అతను ఎంత ఇదే అవుతుంది కదా. కాబట్టి కుటుంబంలో ఒక స్త్రీ కొద్దిగా రాణించాలి అంటే ఈ దేవుడు చెప్పినప్పుడు కాబట్టి ఇంట్లో ఎప్పుడు కూడా ప్రేమ అనేటువంటిది ఉండాలన్నమాట. కాబట్టి జీవితాన్ని అంతటినీ కూడా చేస్తూ ఉంటుంది. ఇప్పుడు సూర్యుడు ప్రకాశించినా రాత్రంతా దీపం వెలిగించినా కూడా ఇంటికి ఇల్లాలు లేకపోతే శూన్యమే, దీపం లేనట్టే. కాబట్టి ఇంటికి ఇల్లాలు అని చెప్పేసి ఇంటికి ఇల్లాలే దీపం అని చెప్తున్నారు. కాబట్టి ఇంటికి ఇల్లాలుగా దీపంగా ఉండాలి అంటే బాధ పెట్టే రకంగా ఉండకూడదు, ప్రేమించే రకంగా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి దేవుడు మనకి ఎన్నో రకాలుగా ఉదాహరణ స్త్రీలను చూపిస్తూ ఉన్నాడు అన్నమాట. ఇంకా తర్వాత ఆత్మీయంగా కూడా ఈ స్త్రీ గృహాన్ని కట్టుకునే రకంగా మనం చూసాం కదా ఇక్కడ. అదే చూడండి, వివేకము లేని ఈ సుందర స్త్రీ పంది ముక్కన ఉన్నటువంటి ఈ బంగారు కమ్మి లాంటిది అనేటువంటిది వాక్యం సామెతలు 11:22లో చూస్తుంటాం. ఎంత అందంగా ఉన్నా కూడా ఏమి లాభం లేదు. దేవుని యొక్క జ్ఞానంతో మనం కుటుంబాన్ని కట్టుకుంటూ మంచిగా ఉండకపోతే అసలు ఏమీ లాభం లేదనమాట. కాబట్టి ఎప్పుడు కూడా మనము ఈ స్త్రీలు అనేటువంటి వాళ్ళు ఈ సౌందర్యానికి కాదు, అందము వ్యర్థము, సౌందర్యం మోసకరం అని చెప్పి మనం బైబిల్లో చూస్తుంటాం. కాబట్టి అటువంటి ఆలోచనలు కాకుండా వివేకం కలిగి తన కుటుంబాన్ని కట్టుకునే రకంగా ఉండాలన్నమాట. లోతు భార్య చూడండి, హస్బెండ్ని ఫాలో అవ్వకుండా నువ్వు ఇట్లా వెనక్కి తిరిగి చూడకూడదని దేవుడు అక్కడ ఇచ్చాడు ఆజ్ఞ. కానీ వీళ్ళు ఏం చేసింది, తన భర్త వెళ్తున్నా కానీ భర్తను ఫాలో అవ్వకుండా వెనకేమైపోతుందా వెనక్కి తిరిగింది. ఏమైపోయింది, చివరికి ఉక్కు స్తంభం కింద మారిపోయింది. అలాగే యాకోబు కుమార్తె కూడా దీనా అనేటువంటి కూడా వెళ్ళకూడదు, అన్ని చోట్లకి వెళ్ళకూడదు అని చెప్పినా కూడా వెళ్ళిపోయి స్వేచ్ఛను కోరుకుంది. స్వేచ్ఛను కోరుకోవటం వల్ల తన జీవితం నాశనం అయిపోయింది. అంటే కాబట్టి ఎప్పుడు కూడా అలాగే చూడండి, డెలీలా సంసోన్ భార్య కదా డెలీలా కూడా తీసేసింది, చక్కగా మంచిగా చెప్తూ తన భర్తనే మోసం చేసేసింది. కాబట్టి అలాగా స్త్రీలు కాకుండా మంచి తెలివైన స్త్రీలుగా జ్ఞానంతో దేవుడు ప్రవర్తించుకున్నాడు. అంటే కుటుంబంలో స్త్రీ ఉండాల్సినటువంటి లక్షణాలన్నీ కూడా ఇవన్నీ కూడా మనం ఏ విధంగా ఉంటున్నాము, ఏ విధంగా మన కుటుంబాన్ని కట్టుకుంటున్నాము, ఇన్ని వినేసేసి బాగున్నాయి అనుకోవటం కాదు. దాని ప్రకారం నేను నడుస్తున్నాను లేదా ఎవరికి వాళ్ళు సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా సంఘంలో స్త్రీ యొక్క పాత్రగా చూశారనుకోండి, సంఘం కూడా అంటే క్రీస్తు మన ఇప్పుడు చర్చ ఒక సంఘం, ఈ సంఘంలో మన పాత్ర ఎంత ఉంది అనేటువంటిది కూడా చూసుకోవాలన్నమాట. ఉమెన్ రోల్ ఇన్ ది చర్చ్. కాబట్టి స్త్రీలు ఏం చేస్తున్నారు, సంఘానికి వచ్చి ప్రార్థన చేసుకునే వాళ్ళ కింద ఉండాలి. అలా ప్రార్థన చేసుకునే వాళ్ళని చూడండి, హన్నా ఏం చేసింది, సంఘంలోకి వచ్చి ఎక్కువగా ప్రార్థన చేసుకుంటూ తనకు సంతానం లేదు, సంతానాన్ని పొందుకుంది కదా. కాబట్టి ఆ విధంగా అలాగే షునేమిరాల్ అనేటువంటి స్త్రీ కూడా, షునేమిరాల్ గురించి చూస్తాము, ఏలియా ప్రవక్తని ఇన్వైట్ చేసి అంటే అక్కడ సంఘంలో తన యొక్క స్థానంలో ఉన్నటువంటి అనమాట. ఈ విధంగా మన సంఘంలో దేవుని స్వయంగా ప్రార్థించి సంఘంలోకి వచ్చి స్వయంగా ప్రార్థన చేసి దేవుని యొక్క మన్నల్ని వాళ్ళు పొందుకున్నారనమాట. స్త్రీలు సంతోషంగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు దేవునికి మన ప్రెజెంట్ వర్షిప్లో స్త్రీలు ఎక్కువగా ఉన్నారు, పాడుతూ ఉంటారు, అలాగే పురుషులు కూడా పాడుతూ ఉంటుంది కదా. కాబట్టి ఇక్కడ ఎప్పుడు సంఘంలో ఎలా ఉంటుంది మనకి, మనం దేవుని స్తుతిస్తూ పాటలు పాడుతూ ఉంటున్నారు కదా. మిరియాము చూడండి, ఇశ్రాయేల్ని నడిపించినప్పుడు బయటికి వాళ్ళందరూ కూడా ఎర్ర సముద్రం దాటి బయటకు వచ్చిన తర్వాత దేవుడు వాళ్ళని నడిపిస్తున్నప్పుడు ఏం చేస్తుంది, మిరియాము చక్కగా లీడ్ చేస్తూ పాటలు పాడుకుంటూ ఇశ్రాయేల్ అందరినీ కూడా నడిపించింది. ఆ విధంగా అందరూ కూడా తర్వాత మనం దెబోరాను చూస్తుంటాం. దెబోరా గురించి న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుంది. దెబోరా ఎలా ఉంది, తను ఒక న్యాయాధిపతిగా ఉంది. ఒక లేడీ వచ్చి ఒక న్యాయాధిపతిగా ఉండి ఒక జడ్జిమెంట్ ఇస్తూ ఆ జనులందరినీ కూడా చేసింది. అలాగే సిసేరాతో యుద్ధం చేసి అక్కడ గెలిచింది అంతా కూడా. ఆ విధంగా అంత ధైర్యశాలిగా ఉంటుంది. అంటే ఎప్పుడైతే దేవుల్లో ఉండి దేవుని ఆ తర్వాత యుద్ధం గెలిచిన తర్వాత అక్కడ పాటలు పాడుతూ ఉంటుంది. కాబట్టి స్త్రీలు ఎప్పుడు కూడా సంఘంలో పాటలు పాడుతూ ఘనంగా దేవుని స్తుతించే రకంగా ఉండాలన్నమాట.
పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు చూడండి, మన అపోస్తల కార్యంలో వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు అనుకుంటాము, చేసినప్పుడు పరిశుద్ధాత్మ దిగొచ్చింది, వాళ్ళు నానా భాషలతో మాట్లాడారంటారు. ఇప్పుడు వాళ్ళని మాట్లాడింది, అక్కడ స్త్రీలు కూడా ఉన్నారు. అంటే దేవుడు ఏంటి, స్త్రీ అని పురుషులకే పరిశుద్ధాత్మ అని కాదు, అలాగే స్త్రీలకనే పరిశుద్ధాత్మని కాదు, ఇద్దరికి కూడా పరిశుద్ధాత్మ హోలీ స్పిరిట్ని ఇద్దరి మీద ఇస్తున్నాడు. కానీ ఎప్పుడు ఇస్తాడు, భయభక్తులతో, దేవుని యందు భయభక్తులతో, ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించినప్పుడు దేవుడు తప్పకుండా పరిశుద్ధాత్మ వరాన్ని మనకి ఇస్తూ ఉంటాడు అనమాట. కాబట్టి ఇంకా పరిచయం చేయనప్పుడు కూడా చూడండి, లేడీస్ చాలా సవాళ్ళు ఎదురుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి ఇండియాలో అయితే నిజం చెప్పాలంటే స్త్రీలు చాలా ఇంపార్టెంట్, పాస్టర్ వైఫ్లుగా వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఒక్కడే మగవాడు వెళ్ళాడు అనుకోండి, వాళ్ళు ఎలా చేయరు చాలా వరకు. ఎప్పుడు కూడా పక్కన భార్యను తీసుకుని ఆవిడకి ఇష్టం ఉన్నా లేకపోయినా అంటేసుకుని వెళ్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ వాళ్ళ కుటుంబంలో గొడవలు వస్తాయి. ఎందుకు వచ్చాడు ఆయన, నాకు తెలుసు ఒక ఆవిడ, పెద్ద ఆవిడ, అసలు చాలా పెద్ద ఆవిడ, అసలు ఇప్పుడైతే 88th బర్త్డే రేపు చేసుకోబోతుంది ఆవిడ. ఆ హస్బెండ్ లెక్చరర్, పెద్ద లెక్చరర్. కానీ ఏ పాస్టర్ వచ్చినా ఆవిడ ఎందుకు వచ్చాడు, నీ దగ్గరికి ఎందుకు వచ్చాడు, చిన్న కుర్రోడు, ఆవిడకు మనోళ్ళ వయసు ఉన్నోడు వచ్చేదాకానే అలా మాట్లాడుతాడు. కాబట్టి ఎప్పుడు కూడా స్త్రీ ఎప్పుడు కూడా సంఘంలో ఇంపార్టెంట్ రోల్గా ఉంటూ, తన ఒకవేళ యజమానుడు మంచిగా ఇదిగా ఉన్నాడనుకోండి, అప్పుడు ఎంకరేజ్ చేసే రకంగా తనకు తోడుగా ఉండి, ఎక్కడా బలహీనంగా ఉండకుండా, బలహీన పడకుండా, ఎన్నో ఫేస్ చేస్తుంటారు కదా, బలహీన పడకుండా ధైర్యంగా ఉండే రకంగా ఎంకరేజ్ చేయాలన్నమాట. సంఘంలో కూడా ఈ అవమానాలన్నీ పట్టుకునే రకంగా చూడాలన్నమాట. అలాగే మనం ఇంకా స్త్రీలు చూస్తే, మనం లోకా గ్రంథంలో చూస్తాం కదా, 2వ అధ్యాయంలో అన్నా అనేటువంటి స్త్రీ కదా, ప్రవక్తిని. ఆవిడ చూడండి, భర్త చనిపోయినా కూడా ఎన్ని సంవత్సరాలు దేవుని ఆలయంలో ఉండి, దేవుని ఆలయాల్లో కొద్ది పని చేసుకుంటూ వచ్చే వాళ్ళందరికీ కూడా దేవుని మాటలు బోధిస్తూ ఉంది. అంటే అలా విధంగా దేవుని ప్రవక్త కింద మారిందనమాట, దేవుని సువార్త ప్రకటించింది. కాబట్టి సంఘంలో మనం ఉండి ఈరోజు ఏదో ఆదివారం వచ్చేసాం, అయిపోయింది, మన చర్చి పని అయిపోయింది, విన్నాము, వెళ్ళిపోయాం, దీవెనిచ్చారు, అయిపోయింది అనుకోవటం కాదు. మనం ఎంతవరకు పనిచేస్తున్నాం, మన సంఘంలో మన స్త్రీలతో మనం ఎలా ఉంటున్నాము, ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాము అనేటువంటిది ఇప్పుడు మన స్త్రీలందరూ కూడా తెలుసుకుని ఒకరితో ఒకళ్ళు ఎక్కువగా స్త్రీల కూటాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి, ప్రార్థన జరుపుకోవటం అంతా కూడా. అలా కలిసి ప్రార్థన చేసుకోవటం. ఎందుకు ప్రార్థన చేసుకుంటారు, వాళ్ళ కుటుంబాల కోసం ఈ విధంగా ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ఎక్కువగా మనం మెన్ కలిసి ప్రార్థన చేసుకోవటం ఎక్కువ చూడం, స్త్రీలే ఎక్కువగా. అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడు, రోదన చేసే స్త్రీలను కనుక్కోండి అని చెప్తున్నాడు, పిలవండి అని చెప్తున్నాడు మనకి. అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళకి రోదన అంటే ఊరికినే కూర్చుని ఏడవటం కాదు కదా, ఏడుస్తూ దేవుడి దగ్గర విన్నపం, ఒక విషయం గురించి రోదంతో ఎక్కువగా మనం కన్నీటితో ప్రార్థన చేస్తాం, కానీ భారంగా ప్రార్థన చేస్తారు. కాబట్టి స్త్రీలని రోదన చేసే స్త్రీల కింద దేవుడే ఉంచాడు, పిలవండి, వాళ్ళతో ప్రార్థన చేయండి అని మనం అన్ని గ్రంథాల్లో చూస్తూ ఉంటాము. కాబట్టి మనం ఎప్పుడు కూడా స్త్రీలు సమాజాలుగా కూడుకుని నాకెందుకులే ఇప్పుడు నేను అలసిపోయాను అలా అనుకోకుండా, ఇప్పుడు రోజుల్లో అంతా కూడా జూమ్లోనే కదా, అంతా కూడా మనకి మా ఫోన్ల ద్వారానే ప్రార్థనలు జరుగుతున్నాయి. ఒక 10 minutes చాలు. ఒక విషయం ఉందనుకోండి, ఎవరికో ఒక కుటుంబంలో ఒక ప్రాబ్లం వస్తుంది, ఆ ప్రాబ్లం గురించి చెప్పుకొని వాళ్ళందరూ కలిసి ఒక 10 minutes చాలు, అందరూ కలిసి ఏకీభవిస్తే ఆ దేవుడు వింటాడు, ఆ సమస్య పరిష్కారం అవుతుంటుంది. కాబట్టి సంఘంలో స్త్రీలు విన్న వాక్యాలు వదిలేయకుండా మా వరకే కదా అనుకోకుండా మొత్తం అందరూ కూడా ఐక్యతతో సమాధానంతో ఉండాలని చెప్పి దేవుడు సంఘంలో ఉన్నటువంటి స్త్రీల గురించి చెప్తున్నాడు అనమాట. ఇంకా అంతేకాకుండా సొసైటీలో ఏ విధంగా ఉంటున్నారు, సొసైటీ అంటే అందరూ తెలుసు కదా, ఉమెన్ రోల్ ఇన్ ద సొసైటీ అని చెప్పేసి. ప్రపంచంలోనే చూస్తుంటే స్త్రీలు ఏంటి చాలా పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారని మనం చూస్తూనే ఉన్నాం. ప్రైమ్ మినిస్టర్గా మన ఇందిరాగాంధీనే మనం చెప్పొచ్చు కదా, విజయలక్ష్మి పండిట్. తర్వాత ఇప్పుడు చూస్తే మనకి ప్రెసిడెంట్ కింద ఉన్నారు వీళ్ళందరూ కూడా. అంతేకాకుండా అంటే ప్రెసిడెంట్ ఏంటి, ప్రైమ్ మినిస్టర్లు ఏంటి, ఎమ్మెల్యేలు ఏంటి, చీఫ్ మినిస్టర్గా అన్ని రకాలుగా స్త్రీలు, జయలలిత మెడ్రాస్ కదా, అందరూ కూడా ఎంతో ఫేమస్ లేడీస్, ధైర్యంగా ఉన్నారు, పిరికితనంగా లేరు. కాబట్టి అంటే ఆ పొజిషన్కి వెళ్ళాము. మనం ఒక పొజిషన్కి వచ్చామంటే మన కింద ఎంతోమంది ఉంటారు, వాళ్ళందరినీ కూడా న్యాయం చేయాలి కదా, వాళ్ళు ముద్దులు పెట్టే కాదు, ఆ జ్ఞానం ఎవరిస్తారు, దేవుడు ఇస్తాడు. కాబట్టి నేను వెళ్ళిపోయా, నాకు నా సొంత జ్ఞానంతో నాకు ఈ పొజిషన్ వచ్చిందని కాదు. మనం ఏం చేయాలి, ఎప్పుడు కూడా దేవుని దగ్గర తగ్గింపుతో
దేవా నాకు ఈ పొజిషన్ ఇచ్చావు. ఇప్పుడు మనం ఈ ఉద్యోగాలు చేస్తున్నారు, ఈ ఉద్యోగంలో చేసినప్పుడు రోజు మీరు ఏం చేయాలి? ఫస్ట్ దేవుడిని నాకు కావాల్సిన జ్ఞానం ప్రభా ఎవరితో పాయింట్అవుట్ చేయించుకోకుండా మంచిగా నేను నడుచుకునే రకంగా సహాయం చేయమని ఉన్న స్థానంలో ఉంచమని చెప్పేసేసి ఎప్పుడు కూడా ప్రేయర్ చేసుకుంటూ ఉండాలన్నమాట. కాబట్టి స్త్రీలు సంఘంలో మంచి పేరు తెచ్చుకునే వారిగా ఉండాలి. అప్పుడు జనరల్గా మంచి పేరు అనగానే ఏం చేస్తారు? ఈ అలంకరణ ఎక్కువగా ఈ రోజుల్లో మనం పిల్లల్ని చూస్తుంటే ఈ డ్రెస్సింగ్లో చాలా తేడా కనబడుతూ ఉంటుంది కదా. ఈ డ్రెస్సింగ్ కానీ ఇవన్నీ కూడా బాహ్యాలంకరణలు. ఈ బాహ్యాలంకరణ కదా కావాల్సింది. దేవుడు ఏం చెప్తున్నాడు మనకి? అంత అలంకరణ మన మనసులో మనం ఎట్లా ఉంటున్నాము, ఏ విధంగా మన మనసుని క్లారిఫై చేసుకుంటున్నాం, నడిపించుకుంటున్నాం అనేటువంటిది కావాలన్నమాట. అందుకే చెప్తున్నారు చూడండి, ఉయ్యాల ఊపే చేతులే రేపు ప్రపంచాన్ని పాలించే చేతుల కింద ఉన్నాయి. అంతే కదా. ఇప్పుడు మనం ఏమన్నా పుట్టినప్పుడు పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు, ఈరోజు ఇలాగా ఉయ్యాల ఊపుతున్న చిన్నపిల్లలు మనం ఊపుతున్నాం అనుకుంటే రేపు పొద్దున వీళ్ళు ఎంతంత లీడర్స్ అవుతారో, ఎంత గొప్ప వాళ్ళు అవుతారో కదా, తెలియదు కదా. ఆ విధంగా వాళ్ళని అంత ధైర్యవంతులుగా పెంచాల్సిన బాధ్యత ఎవరి? తల్లిదండ్రులకి. తల్లిదండ్రులు ఆ బిడ్డలను ఎంత ధైర్యంగా మంచి పద్ధతిలో పెంచే రకంగా ఉండాలన్నమాట. కాబట్టి సువాసన వెదజల్లే రకంగా స్త్రీలు ఎప్పుడు కూడా ఉండాలి. మార్కు తల్లి చూడండి, మార్కు తల్లి కానీ ఈ మరియా వీళ్ళందరూ కూడా మేడగది ఏర్పాటు చేశారు కదా. సంఘంలో వాళ్ళు ఒక మేడగది అనేటువంటి ఏర్పరిచి యేసుప్రభు అక్కడికి వచ్చినప్పుడు ఆ మేడగదిలో ఇక్కడ ఉండే రకంగా సహాయం చేశారనమాట. ఇంకా అలాగే లూతియా వచ్చేసేసి ఫిలిప్పి సంఘాన్ని ఏర్పరిచింది. సంఘంలో కూడా స్త్రీలు సంఘాలు కట్టగలుగుతారు. కాబట్టి ఈ లూతియా అనేటువంటి ఆవిడ మనం అపోస్తల కార్యాలు చూస్తూ ఉంటాం. లూతియా ఈ ఫిలిప్పి సంఘాన్ని ఏర్పరుస్తుంది. అలాగే అకులా ప్రిస్కిల్లాను కూడా చూస్తుంటాం కదా. అకులా ప్రిస్కిల్లాను కూడా ఈ పౌలుకి ఎంతో సహాయపడ్డారని చూస్తాము. వాళ్ళు ఎఫ్ఎస్సి సంఘాన్ని ఏర్పరిచారు. అంటే స్త్రీలు సంఘాన్ని ఏర్పరచగలుగుతూ ఉంటారన్నమాట. కాబట్టి స్త్రీలకు ఉండాల్సినటువంటి క్యారెక్టర్స్ చూసినట్లయితే సత్క్రి అనేటువంటి అలంకరణ ఉండాలి, తర్వాత మంచితనం ఉండాలి, దాని తర్వాత అంటే భర్తకు లోపడి స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి, అంటే యథార్థంగా దేవుని యందు విశ్వాసంతో భయభక్తులతో ఉండాలి, తెలివి కలిగి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి స్త్రీలు. ఇంకా చూసినట్లయితే ఇంకా మంచి గుణాలన్నీ కూడా కలిగి ఉండాలన్నమాట. మృదువైనటువంటి సాధువైనటువంటి లక్షణాలతో ఉండాలన్నమాట. ఇప్పుడు అదే స్త్రీలు విడిచిపెట్టాల్సిన ఎన్ని మనకు ఉండాల్సినటువంటి మంచితనం ఉండాలి, తెలివితేటలు ఉండాలి, ప్రార్థనా జీవితం ఉండాలి, సత్క్రియలు చేస్తూ ఉండాలి. ఇవన్నీ కూడా స్త్రీకి ఉండాల్సినటువంటి లక్షణాలు. కానీ ఇప్పుడు అదే స్త్రీకి ఈ విడిచిపెట్టాల్సినవి చాలా ఉన్నాయి. మనకు విడిచిపెట్టాల్సినటువంటి లక్షణాలు అందులో చూస్తుంటే ముచ్చట్లు, అపవిత్రమైనటువంటి ముచ్చట్లు వదిలిపెట్టేసే రకంగా ఉండాలి. తర్వాత చాలామంది ఏం చేస్తారు? పురుషునిపై అధికారం కలిగి ఉంటారు. ఆ పురుషునిపై అధికారం లేకుండా ఉండాలి. తిమోతిలో ఉంటుంది చూడండి, 1 తిమోతి 2వ అధ్యాయం 12వ వచనంలో స్త్రీలు మౌనంగా ఉండమంటున్నారు. కాబట్టి ఎక్కువగా మనం వాదించే రకంగా ఉండకుండా మౌనంగా ఉండే రకం ఉండాలి. అవివేకాన్ని వదిలిపెట్టేయాలి. మూఢత్వం, మనకే తెలుసు అనేటువంటి గర్వం అలాంటిది తీసేయాలి. అది అజ్ఞానం. అది తర్వాత మూఢత్వం కూడా తీసివేయాలన్నమాట, చెడునడక తీసేయాలి. కాబట్టి ఇప్పుడు మనం అక్కడ ఇలాంటి వాళ్ళని చూసినట్లయితే వార్ఫా చూడండి, జీవులేని దేవుని ఎరగకుండా అతను వదిలేసి వెళ్ళిపోయింది. అలాగే యోగు భార్య కూడా నీతిమంతుడైన భర్తని దాన్ని దూషించింది కదా. యోగు భార్య చూస్తే దూషించింది కదా. కాబట్టి అలాగా ఉండకూడదు అనమాట. సిప్పోరా చూస్తే, సిప్పోరా తెలుసు కదా మనకందరికి కూడా, అననయ్య సిప్పోరాలు. అననయ్య తప్పు చెప్పాడు, సిప్పోరా కూడా వచ్చి ఎస్ కరెక్ట్, నా భర్త చెప్పిందే కరెక్ట్ అని చెప్పేసి ఆ పొలం అమ్మటంలో అబద్ధం చెప్పింది. అంటే భర్తతో పాటు తను కూడా అబద్ధం చెప్పి మరణించారు. కాబట్టి ఈ విధంగా ఈ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి స్త్రీలు ఇంకా చెప్పాలంటే ఒక అద్భుతమైనటువంటి సృష్టి అని చెప్పేసి మనం చెప్తున్నాం. కాబట్టి ఇంట్లో తల్లిగా, చెల్లిగా, భార్యగా, కూతురుగా, సంఘంలో సాక్షులుగా, సేవకులుగా, సమాజంలో పరిపాలించే వారి కింద స్త్రీలు ఎన్నో రకాల పాత్రలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఎన్నితో పాటు స్త్రీలు యేసుప్రభు శిష్యులుగా, దేవుని ఆరాధించే బిడ్డలుగా ఉండాలన్నమాట. ఇంకా మనకి అలాంటి జ్ఞానాన్ని దేవుడు ఇవ్వాలని చెప్పేసి మనం ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ WOMAN ఉమెన్ కదా. ఇందులో W అనే మాటకి అర్థం ఏంటి? వండర్ఫుల్ వైఫ్.
కాబట్టి వండర్ఫుల్ వైఫ్గా ఉండాలి ఎప్పుడు కూడా. అద్భుతమైనటువంటి నా భార్య చాలా గొప్పది, అద్భుతమైన భార్య అని సాక్ష్యం పొందుకునే రకంగా ఉండాలి. ఓ అంటే అవుట్ స్టాండింగ్ ఫ్రెండ్ అని చెప్పేసి అద్భుతమైనటువంటి ఎక్సలెంట్ స్నేహితురాలుగా ఉండాలన్నమాట. ఎం అంటే మార్వలస్ డాటర్, ఒక తల్లి ఒక కూతురుగా మార్వలస్గా ఉండాలి. ఇంకా తర్వాత ఏ అంటే అడారబుల్ సిస్టర్ అని చెప్పేసి ఒక అడారబుల్ సిస్టర్గా ఉండాలి, ఆరాధ్య సోదరి కింద. ఎన్ అంటే నర్చరింగ్ మదర్, పోషించే తల్లిగా. కాబట్టి మదర్కి MOTHWOMA అని చెప్పి మనం చూసినప్పుడు వాటిల్లో వచ్చేటువంటి మాటలన్నీ కూడా గుర్తుపెట్టుకుని ఆ విధంగా మనం నడుచుకునే రకంగా ఉండాలన్నమాట. దేవుడు ఈ విధంగా స్త్రీలని మనకి ఏర్పరిచి దేవుడు మనల్ని లోకంలో ఏర్పరిచినందుకు, స్త్రీగా ఏర్పరిచినందుకు గర్విస్తూ స్త్రీలు చాలా తెలివితేటలతో జీవించాలి. కాబట్టి దేవుడు స్త్రీలు ఈ విధంగా మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకోవటం అంటే ఏదో కాదు కదా, గొప్పతనం కోసం కాదు కదా. దేవుని యందు భయభక్తులతో మేము స్త్రీలుగా సమాజంలో ఈ విధంగా ఉండాలి. దేవుని యందు దీవెనలు ధన్యురాలు అని చెప్పేసి అనేటువంటి పేరు తను తెచ్చుకోవాలి. అప్పుడే మనకి 31వ కీర్తనలో కూడా ఉంటుంది, 31 సామెతలు 31 కూడా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనం అన్నీ కూడా తెలుసుకుని ఊరిగా చదివి వదిలేకుండా దేవుని యందు భయభక్తులతో స్త్రీలు ఉండాలని ఇటువంటి మహిళా దినోత్సవాలు ఇంకా ఇంకా ఎన్నో సంతోషంగా హ్యాపీగా చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ దేవుడి వాక్యాన్ని దీవించాలని ప్రార్థిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకే వందనాలు తండ్రి, స్తోత్రం తండ్రి ప్రభా. పర్లకు తండ్రి నాయన నీకు వందనాలు తండ్రి ప్రభా. నువ్వు మాట్లాడినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా. స్త్రీలకనైనా మేము ఏ విధంగా ఉంటున్నాం అనేటువంటిది కూడా ప్రభా నైనా మమ్మల్ని మేము పరీక్ష చేసుకుని సరైన మార్గంలో ప్రభా, ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అమ్మగా ప్రభా అదైనా తండ్రి నైనా ఒక కూతురుగా ప్రభా ఏ విధంగా మేము నడుచుకోవాలో అన్నీ నేర్పిస్తున్నావు తండ్రి ప్రభా. ఆ విధంగా సంఘంలో ఏ విధంగా ఉండాలి, నీ అందు భయభక్తులతో ఏ విధంగా ఉండాలి అనేటువంటి కూడా నువ్వు తెలియజేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా. ప్రతి ఒక్కరినైనా వాళ్ళ జీవితాలు సరిదిద్దుకుంటూ కుటుంబాన్ని అయినా చక్కటి కుటుంబాలుగా, హ్యాపీ కుటుంబాలుగా గడుపుకునే రకంగా సహాయం చేయమని నాయన వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి పురుషులందరినీ కూడా దీవించి ఆరోగ్యం ఇచ్చి కాపాడమని నీకే మహిమగంతా స్తుతులు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంటున్నాను తండ్రి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికి కూడా నా వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.